నేను కూడా ఎక్కువగా విన్నాను సార్. జెనిసిస్‌కి వచ్చిన చాలా మంది పేషెంట్స్ కూడా ఒక ఇంజెక్షన్‌తోనే ఏ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ రికవరీ అవుతున్నారు. అండ్ అది కూడా లాంగ్ టర్మ్. ఏదో షార్ట్ టర్మ్‌లో అయిపోయింది. ఇంకా ఇంజెక్షన్ అంటే డోసేజ్ దిగింది అన్నట్లు కాకుండా చాలా ప్యూరిఫైడ్‌గా మీరు ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు? సో బేసికల్లీ మా దగ్గర ఏంటంటే అండి అవర్ స్పెషాలిటీస్ వీ హ్యావ్ 4 డిఫరెంట్ పీపుల్ అండి. మేము నలుగురు ఉన్నాం అనమాట స్పెషలిస్ట్. ఓకే, 4 డాక్టర్స్. 4 డాక్టర్స్ ఉన్నాం అనమాట. ఇంక చాలా చోట్ల చూస్తే ఏంటంటే అన్నిటికీ ఒకటే డాక్టర్ ఒకటే వైద్యం లాగా ఉంటుంది. బట్ వీఆర్ డిఫరెంట్ పీపుల్. ఓకే అండ్ దట్టు ఏంటంటే మా దగ్గర ఒక న్యూరో సర్జన్ ఉన్నారు, ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నాము, ఒక ఎనస్థీషియా డాక్టర్ ఉన్నాం అనమాట. సో బేసికలీ ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. నీ ప్రాబ్లం కాబట్టి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ కాబట్టి. అదే మా దగ్గర న్యూరో సర్జన్ ఉన్నారు, యూ కెన్ సీ శివానంద్ రెడ్డి అనమాట, డాక్టర్ శివానంద్ రెడ్డి. తను వచ్చేసి న్యూరో సర్జన్. ఏదైనా పేషెంట్ మా దగ్గరికి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్ ఇలా పెయిన్స్ వచ్చినప్పుడు హీ విల్ లుక్ ఆఫ్టర్ అనమాట. సో బ్యాక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ కి, నెక్ పెయిన్స్ కి అండ్ రేడియేటింగ్ షూటింగ్ పెయిన్స్ కానీ